దేవుడు ఉన్నాడా లేడా? దేవుడంటే ఎవరు? మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. ట్రావిస్ హెడ్ ఇంగ్లాండ్ ని తొక్కుకుంటూ పోయాడు. హెడ్ బాల్ ని కొడితే ఇంగ్లాండ్ వాళ్ళు బెడ్ ఎక్కాల్సిందే. ఫస్ట్ మ్యాచ్ లో సెంచరీ, థర్డ్ మ్యాచ్ లో సెంచరీ అండ్ ఫిఫ్త్ మ్యాచ్ లో సెంచరీ. అంటే ఆల్ మ్యాచెస్ లో కోత కోస్తున్నాడు. ఇదిలా ఉంటే సన్ రైజ్ దెబ్బ దెబ్బ ఆట కండాలు దాటింది. SA-20 లీగ్ లో 176 టార్గెట్ ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా చేశారు. ఒక ప్లేయర్ అయితే ఒకే ఓవర్ లో ఏకంగా 34 రన్స్ స్కోర్ చేశాడు. ఈ మెంటల్ నా కొడుకుల బ్యాటింగ్ కి లీగ్ వాళ్ళే రండి బోనస్ పాయింట్ తీసుకోండి అంటూ బోనస్ పాయింట్ ఇచ్చారు. అసలు ఈ బోనస్ పాయింట్ రూల్ ఏంటి అండ్ ఎస్ఎస్ ప్లేయర్ అయిన బైడెన్ కాస్ట్ ఎలా పర్ఫామ్ చేశారన్నది ఈ వీడియోలో చూద్దాం. ఆస్ట్రేలియాకి ఇంగ్లాండ్ కి మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీం 384 రన్స్ కి ఆల్అౌట్ అయింది. జోయ్ రూట్ 160 రన్స్ కొట్టేశాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా టీం 7 వికెట్స్ కోల్పోయి 518 రన్స్ కొట్టేశారు. ట్రావిస్ హెడ్ 166 బాల్స్ లో 163 రన్స్ కొట్టేశాడు. తన స్ట్రైక్ రేట్ 98.19 గా ఉంది. అండ్ బౌలింగ్ లో 4 ఓవర్స్ బౌలింగ్ చేసి 20 రన్స్ ఇచ్చాడు. అండ్ తన ఫస్ట్ మ్యాచ్ లో 123 రన్స్ అండ్ థర్డ్ మ్యాచ్ లో 170 రన్స్ అండ్ ఫిఫ్త్ మ్యాచ్ లో 160 రన్స్ కొట్టేశాడు. ట్రావిస్ హెడ్ ఓవరాల్ గా ఈ సిరీస్ లో 9 ఇన్నింగ్స్ ఆడి 600 రన్స్ కొట్టేశాడు. తన యావరేజ్ 66.6 గా ఉంది. మిగతా బ్యాట్స్మెన్ ఎవరు కూడా ఈ సిరీస్ లో 400+ రన్స్ ని క్రాస్ చేయలేకపోయారు. SRH ప్లేయర్ అయిన బైడెన్ కాస్ ఇదే మ్యాచ్ లో 23 ఓవర్స్ లో 108 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. తన ఎకానమీ 4.7 గా ఉంది. అందరు జెన్యున్ బౌలర్స్ కన్నా తనే తక్కువ ఓవర్స్ బౌలింగ్ చేసి ఎక్కువ వికెట్స్ తీశాడు. SA-20 లీగ్ లో సన్ రైజర్స్ టీం విధ్వంసం సృష్టించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన పిటోరియా క్యాపిటల్స్ 20 ఓవర్స్ లో 176 రన్స్ కొట్టేశారు. తర్వాత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ టీం 14.2 ఓవర్స్ లోనే టార్గెట్ ని చేశారు. క్వింటన్ డికాక్ 41 బాల్స్ లో 79 రన్స్ కొట్టేశాడు అండ్ తన స్ట్రైక్ రేట్ 192 గా ఉంది. అండ్ జానీ బేస్టో 45 బాల్స్ లో 85 రన్స్ కొట్టేశాడు అండ్ తన స్ట్రైక్ రేట్ 188 గా ఉంది. ప్రిటోరియా టీం కెప్టెన్ అయిన కేశవ్ మహారాజ్ వేసిన ఓవర్ లో జానీ బేస్టో 5 సిక్సెస్ అండ్ 1 4 కొట్టాడు. దీంతో ఆ ఓవర్ లోనే ఏకంగా 34 రన్స్ వచ్చాయి. యాక్చువల్ గా మ్యాచ్ విన్ అయితే 4 పాయింట్స్ వస్తాయి, కానీ సన్ రైజ్ టీమ్ కి 5 పాయింట్స్ ఇచ్చారు. అంటే సన్ రైజ్ టీమ్ కి బోనస్ పాయింట్ లభించింది. SA-20 లో రూల్స్ ప్రకారం అపోనెంట్ టీం కన్నా మన టీం రన్ రేట్ 1.25 టైమ్స్ ఎక్కువగా ఉంటే బోనస్ పాయింట్ లభిస్తుంది. క్యాపిటల్స్ టీం రన్ రేట్ చూసుకుంటే 8.8 గా ఉంది. అండ్ సన్ రైజ్ రన్ రేట్ చూసుకుంటే 12.35 గా ఉంది. అంటే సన్ రైజ్ రన్ రేట్ చూసుకుంటే 1.4 టైమ్స్ ఎక్కువగా ఉంది. అసలు 1.4 ఎలా వచ్చిందంటే 12.35 డివైడెడ్ బై 8.8 వేస్తే వస్తుంది. సో మన ఛానల్లో మ్యాచ్ కూడా నేర్పిస్తాం. మీకేం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయకపోయినా పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ గంట కొట్టండి. రండి బోనస్ పాయింట్ తీసుకోండి అంటూ వాళ్ళే బోనస్ పాయింట్ ఇచ్చారు. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు.